హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ అకి. ఈరోజు అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకుంది వచ్చేసి డిసెంబర్లో అనమాట. అంటారు కదా, దేవుడు మనకు నచ్చినప్పుడు కాదు, ఆ దేవుడు పిలిపి వచ్చినప్పుడే మనం వెళ్తామని చెప్పేసి. సో మాకైతే ఈ రోజుకి అట్లా కుదిరిందనమాట. సో మేము అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి ఈరోజు వెళ్తున్నాం అనగా నిన్నైతే టికెట్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా ఓవరాల్గా 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క ప్లేస్లో అయితే బట్ ఏంటంటే మాకు డైరెక్ట్గా కాచిగూడ నుండి తిరుపతికి అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే దొరికిందనమాట. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇది 8 PM స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ మార్నింగ్ 8 AM అయితే రీచ్ అవుతాం అక్కడికి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైతే తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దర్శనం టికెట్స్ లేకుండా మనమైతే తిరుపతికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దర్శనం టికెట్స్ లేకుండా మనం వెళ్తే అయితే 24 hours అయితే టైం పడుతుంది మనకు దర్శనం కావడానికి. మనం దర్శనం టికెట్స్ అనేవి 2 months బిఫోర్ బుక్ చేసుకోవాలి. లేదా మనం సడన్గా ప్లాన్ ఇట్లా మాలాగా ఎవరైతే సడన్గా ప్లాన్ చేసుకున్నారో సో వాళ్ళైతే SSD టోకెన్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే మనం టోకెన్ లేకుండా దర్శనం చేసుకుంటే చెప్పాను కదా 24 hours టైం పడుతుందని. సో ఈ వీడియోలో SSD టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారు అండ్ మనం కింద తిరుపతిలో చూడవలసిన టెంపుల్స్ ఏమేమి ఉంటాయి అన్నీ ఈ వీడియోలో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిలో SSD టోకెన్ అంటే సర్వదర్శనం టోకెన్ టైమింగ్స్ అండ్ ప్లేసెస్, అలాగే ఎక్కడ టోకెన్స్ ఈజీగా దొరుకుతాయి అండ్ మీకు డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ట్రైన్ దిగిన తర్వాత అలా నడుచుకుంటూ బయటకు వస్తే అయితే మనకైతే ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ నుండి మనం స్ట్రైట్గా కిందికి దిగితే అయితే మనకి విష్ణు నివాస్ అయితే కనిపిస్తుంది. సో మేమైతే అక్కడ లగేజ్ అంతా లాకర్స్లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. సో ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అవడం వల్ల వీడియో అయితే తీయడం కుదరలేదు. ఇక్కడ సర్వదర్శనం టోకెన్స్ అనేవి 4 o'clock ఇస్తారని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇది రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాప్ కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి టికెట్స్ అయితే లైన్ కడతారు. సో అప్పుడు టికెట్స్ దొరుకుతాయో లేదా అని చెప్పేసి మేమైతే ఇక్కడ లైన్ అయితే కట్టలేదన్నమాట. సో 4 o'clock దాకా ఎట్లయినా టైం ఉంది కదా, సో కింద ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దామని చెప్పేసి మేమైతే ఒక ఆటో మాట్లాడుకుని అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. పర్ పర్సన్కి అయితే 250 rupees అయితే ఛార్జ్ చేశారనమాట. సో మార్నింగే మేము రీచ్ అయ్యాం కాబట్టి టిఫిన్ ఏం చేయలేదు. సో ఇక్కడ ఆటో అంకుల్ని అడిగితే ఇక్కడైతే టిఫిన్ బాగుంటుందని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే మేము టిఫిన్ చేస్తున్నాము. మనకి అంత బాగా అనిపించలేదు, ఓకే అనిపించింది. అండ్ అక్కడ టేస్ట్ మన టేస్ట్, మనం తెలంగాణ కాబట్టి కొంచెం టేస్ట్ మనం స్పైసీగా తింటాం కదా, సో అంత టేస్ట్ అయితే అనిపించలేదు. బట్ టిఫిన్ అయితే ఓకే ఉంది. సో మనకున్న టైం 4 వరకు టైం ఉంది కాబట్టి ఆ 4 వరకు మనమైతే 5 temples అయితే కింద ఉన్న టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవాలన్నమాట. సో అవి కవర్ చేసుకున్న తర్వాత మనమైతే టోకెన్స్ కోసం అయితే వెళ్ళాలి. యాక్చువల్గా మనం ఫస్ట్ వెళ్ళాల్సిన టెంపుల్ వచ్చేసి పద్మావతి అమ్మవారి ఆలయం అనమాట. పురాణాల ప్రకారం గాడెస్ లక్ష్మీదేవి ఒక సమయంలో వైకుంఠం నుండి భూమికి వచ్చి పద్మావతి రూపంలో తిరుచనూరులో పద్మ పుష్కరిణిలో జన్మించారు. పద్మ అంటే లోటస్ కాబట్టి దేవికి ఈ పేరు వచ్చింది. ఆ సమయంలో లార్డ్ వెంకటేశ్వర స్వామి కూడా తిరుమలలో తపస్సు చేస్తున్నారు. లేటర్ బాలాజీ గారు దేవిని చూసి ప్రేమలో పడ్డారు మరియు తిరుచనూరులో పద్మ పుష్కరిణి దగ్గర వివాహం జరిగింది అని చెప్తారు. అందుకే డెవోటీస్ తిరుమల దర్శనంకి వెళ్ళడానికి ముందు లేదా తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఈ ట్రెడిషన్ అనేది సెంచరీస్ నుండి కంటిన్యూ అవుతుంది. లక్కీగా మాకైతే మొదటిగా అమ్మవారి దర్శనం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే లోపల టెంపుల్స్ చూపిద్దామంటే ఫోన్స్ అయితే అలో లేవన్నమాట. సో మనం ఇక్కడ ఫోన్స్ పెట్టేది ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫోన్స్ పెట్టేసి అండ్ మన చెప్పులు కూడా ఇక్కడే వదిలేసి మనమైతే వెళ్ళాలి. మొబైల్స్ పెట్టడం కానీ చెప్పులు కానీ అంతా ఫ్రీ అనమాట. సో ఇక్కడ కౌంటర్స్ చూపిస్తున్నాను కదా, ఆ కౌంటర్స్లో మన మొబైల్స్ అనేవి ఇచ్చేసి మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనమైతే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ దీని పక్కనే ఉంది కదా, సో ఇక్కడ అయితే మనమైతే మళ్ళీ రిటర్న్ అయితే ఫోన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర
మనకి క్రౌడ్ ఎక్కువ ఉంది అనిపిస్తే అయితే 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. లేదు క్రౌడ్ తక్కువ ఉంది అనిపిస్తే అయితే ఫ్రీ దర్శనం అయితే మనం అయితే చేసుకోవచ్చు అనమాట. మాకైతే దర్శనం చాలా మంచిగా జరిగింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది వచ్చేసి కపిల్ తీర్థం అనమాట. సో కపిల్ తీర్థం వెళ్ళబోయే ముందే మనకి ఇక్కడ కొండపైన స్వామివారి రూపం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో క్లారిటీగా మీరు చూడొచ్చు. అసలు లొకేషన్ చూస్తున్నారో ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. మనం ఈ వీడియోలో చూసే కంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే అయితే ఆ ఫీలింగ్ మనం లైఫ్లో మర్చిపోలేమన్నమాట. సో స్వామివారి రూపం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కపిల తీర్థం అనేది మనకి కొండకి ఆనుకొనే ఉంటుంది. పురాణ కథల ప్రకారం ఈ ప్లేస్లో మహర్షి కపిల గారు డీప్ తపస్సు చేశారు. ఆ టైంలో లార్డ్ శివ ఆయనకు దర్శనం ఇచ్చారు. అందుకే ఈ క్షేత్రంకి కపిల తీర్థం అనే పేరు వచ్చింది. తీర్థం అంటే సాక్రెడ్ వాటర్, అంటే పవిత్రమైన జలం అని అర్థం. కపిల మహర్షి పెంచిన సాక్రెడ్ పాండ్ ఇక్కడ ఉంటుంది. డివోటీస్ చెప్తారు ఈ పాండ్లో స్నానం చేస్తే పాపాలు క్షమించబడతాయి అండ్ మనశ్శుద్ధి కూడా వస్తుందని చెప్పేసి. ఈ టెంపుల్లో లార్డ్ శివని శ్రీ కపిలేశ్వర స్వామిగా వర్షిప్ చేస్తారు. అండ్ హిస్ కన్సర్న్ గార్డెనెస్ కామాక్షి దేవి కూడా ఇక్కడే సన్నిధానంలో ఉంటుంది. సో మనకి ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ అయితే మొదటిగా వస్తుంది. సో హనుమాన్ టెంపుల్ మొదటిగా దర్శనం చేసుకొని తర్వాత కపిలేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. మనకి ఇక్కడ టెంపుల్ నుండి ఆ వ్యూ పాయింట్ చూస్తే అయితే చాలా బాగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ వర్షం పడినప్పుడు మనం అయితే అయితే చూసారు కదా ఎంత మంచిగా వాటర్ అయితే వస్తున్నాయో. అండ్ హిస్టరీ ఏంటంటే అసలు ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. సో అది గాడ్ గ్రేస్ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. సో మనం ఒకసారి దగ్గరగా అయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం ఎలా ఉందో. అండ్ చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే మొత్తం వాటర్లో తడుస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వీడియో తీయాలి కాబట్టి మెల్లమెల్లగా అయితే అన్ని వీడియో తీసుకుంటూ అయితే ఇక్కడి వరకు వచ్చాను. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. సో మనం నెక్స్ట్ విజిట్ చేయబోయే థర్డ్ టెంపుల్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అలో ఉంటుందో లేదో తెలీదు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు క్యాప్చర్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. సో ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ లార్డ్ కృష్ణ మరియు రాధాదేవికి డెడికేట్ చేస్తారు. ఈ ప్లేస్లో డివోషనల్ ఎనర్జీ, మ్యూజిక్ అండ్ పాజిటివిటీ కలిసి ఒక యూనిక్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి వస్తుంది. ఇస్కాన్ మూమెంట్ని 1960s శ్రీల ప్రభుపాద గారు స్టార్ట్ చేశారు. సింపుల్గా హరే కృష్ణ హరే రామ మంత్ర ద్వారా వాళ్ళలో పీస్ అండ్ డెవోషన్ స్ప్రెడ్ చేయడం. తిరుపతి ఇస్కాన్ టెంపుల్కి కూడా ఆ మూమెంట్లో పార్ట్ 1980sలో ఎండింగ్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ లార్డ్ కృష్ణ డివోషనల్కి అండ్ భక్తికి మరియు స్పిరిచువల్ నాలెడ్జ్కి ప్రసిద్ధి. మనం వెళ్ళబోయే ఫోర్త్ టెంపుల్ వచ్చేసి కోదండరామస్వామి టెంపుల్. పురాణాల ప్రకారం రామ, సీత, లక్ష్మణ లంక విజయం సాధించిన తర్వాత అయోధ్యకి వెళ్ళక ముందు ఇక్కడ కూడా ఉంటారని చోళ ధ్యాస్త టైంలో 10th century యాడ్లో టెంపుల్ని ప్రతిష్టాపించారు. తర్వాత విజయనగర కృష్ణదేవరాయల కాలంలో రెనోవేట్ చేశారు. దేవభూమి మోర్ గ్రాడ్యుయర్ పొందించింది. టెంపుల్ ముఖ్య దేవతలు రాముడు, సీత, లక్ష్మణ అండ్ పక్కకి ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. అదే కాకుండా మండపాలు, కాంపౌండ్ వాల్స్, ఇంటిగ్రేట్ క్రావింగ్స్, కింగ్స్ ముద్రికాస్, ఇన్స్క్రిప్షన్స్ కనిపిస్తాయి. దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 12 PM వరకు ఉంటుంది. అదే కాకుండా బ్రేక్ టైమింగ్ వచ్చేసి 12 PM to 4 PM వరకు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ దర్శనం వచ్చేసి 4 PM to 9 PM వరకు మనం అయితే దర్శనం చేసుకోవచ్చు. ఫెస్టివల్ టైమింగ్స్లో అంటే బ్రహ్మోత్సవాల టైమింగ్స్, ఉగాది, శ్రీరామనవమి టైంలో సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. నేను టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు సైలెన్స్, డెవోషన్, ఆ బెల్ సౌండ్స్ మిక్స్ అవ్వడం చాలా స్పిరిచువల్గా ఫీల్ అయ్యాను. మనం ఫైనల్గా దర్శించుకోబోయే టెంపుల్ వచ్చేసి 5th టెంపుల్ వచ్చేసి శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ తిరుపతి టౌన్ సెంటర్లో తిరుమలకి వెళ్ళడానికి ముందు చాలామంది దర్శనం చేసుకుంటారు. గోవిందరాజస్వామి లార్డ్ వెంకటేశ్వర స్వామి యంగర్ బ్రదర్ అని చెప్తారు. ఈ టెంపుల్ నాట్ ఓన్లీ హిస్టారికల్గా ఫేమస్ కానీ ఆర్కిటెక్చర్గా బ్యూటిఫుల్గా అండ్ ఎక్స్ట్రాడినరీగా కూడా ఉంటుంది.
గోవిందరాజస్వామి టెంపుల్ హిస్టరీ చాలా ఓల్డ్ అనమాట. ఈ టెంపుల్ని సెయింట్ రామానుజాచార్య 1113 యాడ్లో టైంలో ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్తారు. ఆ టైంలో తిరుపతి ఏరియాలో చాలా యాన్సెంట్ స్ట్రైన్స్ ఉండేవి. కానీ రామానుజాచార్య గారు ఈ టెంపుల్ని అఫీషియల్గా ప్రతిష్టాపించడం వల్ల డెవోటీస్కి కూడా ఒక మేజర్ స్పిరిచువల్ సెంటర్ అయింది. పురాణ కథల ప్రకారం లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుమలలో కళ్యాణం చేసిన తరువాత ఆ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడానికి శ్రీ గోవిందరాజస్వామి హెల్ప్ చేశారు అని చెప్తారు. అందుకే గోవిందరాజస్వామిని వెల్త్ అండ్ ప్రాస్పరిటీ దేవునిగా పూజిస్తారు. అండ్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పులైతే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. సో అక్కడైతే విడిచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏది అమౌంట్ పే చేయడం కాదు, అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి మనకి ఇక్కడ. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అదంతా కానీ ఆ వైబ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత. స్పిరిచువల్ ఎనర్జీ అనేది మనమైతే ఈ టెంపుల్లో అయితే ఫేస్ చేయవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు అయితే విడిచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మొబైల్స్ అయితే లోపలికి అలో లేవన్నమాట. సో మొబైల్స్ పెట్టేది కూడా ఎక్కడ అన్నది చూపిస్తాను నేను. అండ్ ఇన్ కేస్ మాకు కనుక ఎమర్జెన్సీలో వాష్రూమ్స్ కావాలంటే వాష్రూమ్స్ అయితే ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్స్ ఎక్కడ పెట్టాలో అది కౌంటర్ చూపిస్తాను. సో ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ క్యూ కట్టారు కదా. సో అక్కడ మొబైల్స్ మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి ఎట్లాంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు. సో ఇప్పుడు నేను మా మొబైల్స్ అయితే మేమైతే లాకర్లో పెట్టేస్తాము. అండ్ ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ తీసుకోవచ్చు, అది కూడా ఫ్రీ అనమాట. ఇక్కడితో అయితే మా 5 టెంపుల్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే కింద ఉన్న 5 టెంపుల్స్ దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ అదే కాకుండా మాకైతే ఎస్ఎస్టీ టోకెన్ అంటే సర్వదర్శనం టోకెన్స్ తీసుకునే టైం కూడా అయిందనమాట. సో నేను ముందే చెప్పాను కదా, రైల్వే స్టేషన్ దగ్గర అంటే విష్ణు నివాస్ దగ్గర అందరూ చాలామంది వస్తారు కాబట్టి నేనైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి మేమైతే వెళ్ళాలి అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా టికెట్స్ తీసుకున్నాము అండ్ ఎంత టైం పట్టింది అనేది మీరు చూడొచ్చు. ఫైనల్గా మేమైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మేము వచ్చేసరికి టైం జస్ట్ 1-2 మాత్రమే అవుతుంది. 4కి అట్లా ఇస్తారని చెప్పారు కదా, బట్ అందరూ ఎప్పటి నుండో క్యూలో అయితే నిల్చున్నారనమాట. సో మేమైతే చాలా టైం వెయిట్ చేసిన తర్వాత మాకైతే లోపలికైతే అలో చేశారు, అంటే లైన్లోకి అయితే అలో చేశారు. మనకి సర్వదర్శనం టికెట్ తీసుకోవడానికి జస్ట్ ఒక ఆధార్ కార్డు ఉంటే అయితే సరిపోతుంది. మన ఆధార్ కార్డ్ ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీ ఉంటే అయితే మనకి సరిపోతుంది. అక్కడ మనకి స్కాన్ చేసి మనకైతే టోకెన్ అయితే ఇస్తారు. ఒక టోకెన్కి ఒక లడ్డు అయితే ఫ్రీ. మనకి ఒక టోకెన్ పైన మనం 10 లడ్డూస్ వరకు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఒక టైం అనేది ఇస్తారు కదా, సో ఆ టైంకి మనం ఒక 2-3 అవర్స్ ముందు కూడా వెళ్ళి దర్శనంకి లైన్లో అయితే నిల్చోవచ్చు అనమాట. సో దర్శనం టైం అయిపోయినా కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత అయినా కూడా మనం వెళ్ళొచ్చు, బట్ ముందు వెళ్తే అయితే మనకు బెటర్. అయితే ఓవరాల్గా 3 ప్లేసెస్ దగ్గర అయితే టికెట్స్ ఇస్తున్నాను. ఫస్ట్ అయితే విష్ణు నివాస్ అనమాట. సో అది వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఉన్నాను కదా భూదేవి కాంప్లెక్స్, ఇదనమాట. సో ఇంకొకటి వచ్చి శ్రీవారి మెట్ల దగ్గర ఇస్తున్నారు. సో అదేంటంటే ఇన్ కేస్ ఎవరైతే మెట్ల పైన నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే వ్యాలిడ్ అనమాట. డైరెక్ట్ దర్శనం అంటే కుదరదు. సో అది 200 స్టెప్స్ దగ్గర అయితే స్కాన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నేను భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే లైన్ కట్టామన్నమాట. యాక్చువల్గా 4 o'clock అట్లా ఇస్తామని చెప్పారు, బట్ ఏంటంటే జనాలందరూ వచ్చేసి 10కే అట్లా లైన్ కట్టారు. అప్పటికే టికెట్స్ ఇస్తున్నారు. మాకు వచ్చేసి మేము 12కి 1కి అట్లా కట్టాము. మాకు రేపు 9 o'clockకి నైట్ 9 o'clockకి ఉందన్నమాట టైము. సో మీరు ఏంటంటే మీకు ఫాస్ట్గా దర్శనం కావాలంటే ఇప్పుడు 4 o'clock అని చెప్తారు, బట్ కాకుండా మీరు 10 o'clockకి మార్నింగ్ లైన్ కడితే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే మీకు దర్శనం దొరుకుతుంది. ఇక్కడతో కొండ కింద ఉన్న టెంపుల్స్ కానీ అండ్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవడం కానీ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో కొండపైకి ఎలా వెళ్ళాము అండ్ అక్కడ దర్శనం ఎలా జరిగింది, టైం ఎంత పట్టింది అండ్ అన్నిటికీ కలిపి బడ్జెట్ ఎంత అయింది అనేది మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వెయిట్ ఫర్ ద పార్ట్ 2 వీడియో. అండ్ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ మన వీడియో ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.